సాధువు వేషంలో వచ్చిన ఈ చిన్న బాలుడు ముస్లిం అమ్మాయిని అడుగుతాడు. సోదరి, ఒక గిన్నె పిండి మరియు ఒక గ్లాసు నీరు ఇస్తావా? అమ్మాయి అంటుంది. ఖచ్చితంగా, ఆగండి, నేను ఇప్పుడే తీసుకువస్తాను అని వంటగదిలోకి వెళుతుంది. అక్కడ ఆమె డబ్బా తెరిచి చూస్తుంది. అందులో సగం గిన్నె పిండి మాత్రమే ఉంటుంది. అప్పుడు ఆమె అనుకుంటుంది, మొదటిసారిగా ఒక పండిట్ నా ఇంటికి వచ్చాడు. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? ఓ అల్లా, నువ్వు నన్ను ఎంత పరీక్షిస్తావు? పర్వాలేదు, ఉన్నంతలో ఇస్తాను అని సగం పిండి మరియు ఒక గ్లాసు నీరు తీసుకుని వెళ్తుంది. పండిట్ నీరు తాగి పిండిని చూసి అంటాడు, ఏమిటి సోదరి, నేను ఒక గిన్నె పిండి అడిగాను, ఇది సగం మాత్రమే ఉంది. అప్పుడు అమ్మాయి అంటుంది, ఏం చెయ్యాలి? మా ఇంటి పరిస్థితి ఇప్పుడు బాగాలేదు. అల్లా మమ్మల్ని ఏ పాపం కోసం పరీక్షిస్తున్నాడో తెలియదు. నన్ను క్షమించండి. నా దగ్గర ఇంతే ధాన్యం ఉంది, మీకు ఇచ్చాను. ఇప్పుడు నా భర్త మరియు సోదరుడు ఏమి తింటారో తెలియదు. గత సంవత్సరం నుండి నా భర్త ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఈ ఇల్లు మా తల మీద నుండి ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. అప్పుడు పండిట్ అడుగుతాడు, అతను ఎవరు? ఆమె అంటుంది, అతను నా సోదరుడు. అతని మానసిక పరిస్థితి సరిగా లేదు. అప్పుడు పండిట్ అంటాడు, అంతా బాగానే అవుతుంది అని వెళ్ళిపోతాడు. అతను వెళ్లిన వెంటనే ఆమె భర్తకు ఉద్యోగం వస్తుంది మరియు సోదరుడు కూడా నయమవుతాడు. ఈ కథను చూసే ముందు ఒక లైక్ చేసి కామెంట్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి.